మనకి శంకరాభరణం ఇప్పటికీ ఆ బుజ్జి బాబు వచ్చి కాళ్ళు ఒత్తుతూ ఆ తులసి గారే కనిపిస్తూ ఉంటారు నాకైతే. ఆ పాట భలే పెట్టాడైనా అని అనుకుంటాను. అంటే అమ్మగా ఇలా మెరిపించే వాళ్ళు తక్కువ ఎంతమంది ఉంటారు? స్వప్న, దీనికే చాలా మంది కత్తులు కటారాలు పెట్టేస్తున్నారు నా మీద. అక్కడే ఓడిపోయావు. ఇంత జీవితం మీరు చూసుకుని వచ్చి మీరు సాయి భక్తిలో మునిగి ఎప్పుడైనా సాయిబాబాని దర్శించుకున్నారా? నువ్వు దేవుడా, నువ్వు కాపాడుతానన్నావు, ఏం చేసావు? నా తమ్ముడు ఏం చేశాడు? చనిపోయాడు. 3rd డే పాలు వేస్తారు కదా గ్రేవ్లో. ఇట్ హ్యాస్ టర్న్డ్ ఎట్ ఆల్ స్వప్న. హలో అండ్ వెల్కమ్ టు దిస్. అమాయకత్వం నుంచి అమ్మతనం దాకా తెర మీద ఎప్పుడు కనిపించినా కూడా మెరుపులాగా మెరవడమే కాకుండా తను ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక వెలుతురు ఆ రూమ్లోకి, ఆ ప్రదేశంలోకి వచ్చినట్టుగా ఉంటారు ఈయన. ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఎవరి గురించి మాట్లాడుతున్నామో. ఇటీవల మనకి కార్తికేయ సినిమాలో కూడా అద్భుతమైన పాత్రని పండించి భక్తి రసాన్ని మనందరిలో ఒలికించిన అద్భుతమైన నటి, ద వండర్ఫుల్, ద వన్ అండ్ ఓన్లీ, ఏం చెప్పాలి, ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు స్పందించు నవనాడులే వీణ గానాలు. నాతో పాటు ఉన్నారు అద్భుతమైన నటి తులసి గారు. తులసి గారు నమస్కారం. నమస్తే తల్లి. ఎలా ఇంట్రడ్యూస్ చేయాలో కూడా మాటలు చాలట్లేదు నాకు. నాకు నువ్వు కూతురులాగేగా, అది చాలా మందికి తెలియదు. సో అమ్మతనం అంతే అలా ఉట్టిపడుతుంది. మీరు వస్తేనే అంత ప్రేమ, అంత వెలుగు మీ మొహంలో, అంత అద్భుతమైన నవ్వు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. ఏ పాత్ర వేసినా అసలు ఆ సినిమా మొత్తం మీ వైపుకి తిప్పేసుకున్నట్టుంది మొన్న కార్తికేయ 2లో అయితే. అది ఆ డైరెక్టర్ గారికి చెప్పాలమ్మా. చాలా థ్యాంక్ యూ ఫర్ కంగ్రాచులేటింగ్ మీ. డైరెక్టర్ గారికి థ్యాంక్స్, చందు మొండేటి ఫర్. సో ఎలా ఉంది ఇప్పుడు లైఫ్ మీకు? ఎప్పుడులాగే బ్రహ్మాండం. తెలుగు మనకి శంకరాభరణం ఇప్పటికీ ఆ బుజ్జి బాబు వచ్చి ఏ తీరుగనను అని కానీ కాళ్ళు ఒత్తుతూ ఆ తులసి గారే కనిపిస్తూ ఉంటారు నాకైతే. అందరికీ అంతేనా? మీకు అంతేనా? నాకు నేను అలాగే మిగిలిపోయాను చైల్డ్ యాక్టర్గానే. మిగతా వాళ్ళందరూ కూడా అదే అంటున్నారు. ఆ పాట భలే పెట్టాడైనా అని అనుకుంటాను. అది నీకు తెలుసు కదా మీనింగ్. అది ఏ తీరుగా నన్ను దయచూచెదవు అని దేవుడిని అడిగేశాము. ఆ తర్వాత ఈయన వంశోత్తమ రామ అన్నాము. తర్వాత క్రూర కర్మములు నేరక చేసిదిని నేరములు ఎంచక రామా అన్నాము. అదే అయిపోయింది జీవితం. తర్వాత దారిద్ర్యం అంతా పోని అని లాస్ట్ వర్స్. జీవితం అలా మారిందమ్మా. సో ఇప్పుడు కార్తికేయ 2లో మీరు ఈ భక్తిపరమైన పాత్ర చేయడం, మీకు వ్యక్తిగతంగా కూడా చాలా భక్తి, నమ్మకం, ఆధ్యాత్మికత ఉంది, ఉట్టిపడుతూ ఉంటుంది మీ మొహంలోనే. భక్తి అన్నది కాదు, నాకు మనుషులంటే ప్రేమ ఎక్కువ. అదే భక్తి అని నమ్ముతాను. నన్ను చూడంగానే అందరూ ఇవిడ పూజలు చేస్తుంది, ఏంటి స్తోత్రాలు చెప్పేస్తుంది, యజ్ఞాలు హోమాలు చేస్తుంది, అలాంటిది అనుకుంటున్నారు. నో, నేను ప్రతి మనిషి, నాకు వచ్చే ప్రతి మనిషి చాలా మంచివాడు అనుకున్నదే భక్తి అని నమ్ముతాను. అదే నా రిఫ్లెక్షన్. సో అవతల వాడు ఎలా ఉంటాడో అలా ఉంటాను నేను ఎప్పుడు. సో నాకు నిజంగా అయితే పొద్దునే లేచి స్నానాలు చేసి పసుపులు రాసేసుకుని పూజలు చేయడం కాదు అని నా తాతయ్య మా అమ్మ నాకు నేర్పించారు. అదొక్కటే పట్టుకున్నాను. అన్నారు, పొద్దున్నే నువ్వు లేచి నీ కంఫర్ట్లో నువ్వు చేసేదే భక్తి అన్నారు. హాయిగా నిదానంగా లేచి నీకు తాగాల కాఫీ ఫస్ట్ తాగు. ఎవడన్నాడు బాత్రూంలోకి వెళ్ళి స్నానాలు చేసేసి దీపాలు వెలిగించేస్తే వచ్చేసిందా భక్తి? నో అన్నారు. అది పట్టుకున్నాను. ఇదిగో ఇదే భక్తి. ఇంతమంది ప్రేమే భక్తి. ఇంత ఓపిక ఎలా వస్తుందక్క? అంటే ప్రేమిస్తూ పోతే అఫ్కోర్స్ అంటే ఎక్కడో అక్కడ మనకి మీరు చూసాను, ఈ రోజంతా పొద్దునుంచి చూస్తున్నాను మిమ్మల్ని. మీరు అలా ఎవరిని కలిసినా కూడా అంత ఆత్మీయత, అంత ప్రేమ. అంత నాకు వచ్చింది కాబట్టే నాన్న ఇంత ఇవ్వగలుగుతున్నాను. నువ్వు ఎక్కడో ఏదో నాటితే కానీ అది పెరగదు. అది ఏమి నాటేవో నీకు వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ తిరిగివ్వాలి కదా. నీ దగ్గరే పెట్టేసుకుంటే ఎలా? సో అది నేను ఇలా ఉన్నానంటే మేబీ నీ రిఫ్లెక్షన్ ఏమో, ఆ అబ్బాయి రిఫ్లెక్షన్ ఏమో, అంతే కదా. ఈ ప్లేస్కి ఏదో నేను రుణపడి ఉన్నాను, అదేదో నాకు ఇస్తుంది, నేను ఇస్తున్నాను తిరిగి. సో నేను తీసుకుందేగా ఇస్తున్నాను, నాదేమి లేదుగా ఇందులో. ఎక్సలెంట్. అంటే మీకు సహజంగా జీవితంతో అనుబంధం ఏర్పడిపోయింది, అంటే మనుషులతో, జీవితంతో. ఐ లవ్ లైఫ్, ఐ లవ్ ఎవ్రీథింగ్ అరౌండ్ మీ.
ప్రేమ మాత్రమే నిజం అని నమ్మే ఈ తులసి ఇవాళ ప్రేమ కోట్ల రూపాయల్లో, అంటే రూపాయలు అన్నది నేను మళ్ళీ మనుషుల్ని మాత్రమే, కోట్ల జనాల ప్రేమ నన్ను మళ్ళీ ఇంత గ్లోయింగ్గా తీసుకొచ్చి పెడుతుంది. ఇదొక్కటే నేను నమ్ముతా, మిగతాదంతా అబద్ధం అని నేను అనుకుంటాను. ప్రేమ మాత్రమే నిజం, అది మాత్రమే నీకు ఇలా తీసుకొచ్చి పెట్టాలి ఏమైనా పెడితే. డబ్బు ఉండదు, ఇవాళ నా దగ్గర ఉంటుంది, రేపు నీ దగ్గర ఉంటుంది, రేపు వాళ్ళ దగ్గర ఉంటుంది. బట్ ఈ ప్రేమ అన్నది కొంచెం ఇచ్చి చూడు, నీకు వడ్డీతో సహా ఇంత దొరుకుతుంది. చాలా మోస్ట్ బ్యూటిఫుల్ ఫిలాసఫీ చెప్పారు. పెద్ద పెద్ద వాళ్ళు ఎంతో అధ్యయనం చేసి రాసినది. బట్ ఒకవైపు మీ యాక్టింగ్ కెరియర్ అండ్ ఒకవైపు అమ్మగా మీ పాత్ర, ఒకవైపు తెర మీద మీరు మెరుస్తున్న మెరుపులు కాకుండా మీ ఈ ప్రయాణం, ఇవన్నీ కలగలిసి ఉన్నాయంటారా లేకపోతే అంతా ఒకటే? అంతా ఒకటే. తులసి ఒకటే కదా, ఎన్నని పెడతాను నేను, బ్రాంచ్ ఆఫీసులు పెట్టుకోలేను కదా, దీనికో బ్రాంచ్ దానికో బ్రాంచ్, ఒక్క తులసియేగా. తులసి ఇది శంకరం, ఆ శంకరం కూడా అలా అలా తిరుగుతూ ఉంటాడు, అక్కడ ఒక పాట ఇక్కడ ఒక ఇది, అప్పుడప్పుడు మధ్యన వచ్చేవాదా అంటాను. సో అందుకని నేను సాయి అన్నది నాకు తాతయ్య నేర్పించింది. సాయి అన్నది ఎవరు అన్నారు, నేను నువ్వు అంటాను. మా తాత పేరు డాక్టర్ ముత్తు వెంకటరామన్, ఆయనకి వాళ్ళ ఫాలోవర్స్ పెట్టింది సాయి దాసన్ అని. అప్పుడు సాయి ఎవరు అని అడిగారు, నువ్వు అన్నాను. మరి బాబా ఎవరు అన్నాను, తాతయ్య అన్నాను. నవ్వేశారు తాతయ్య. అది ఎప్పుడు నాకు 8 ఏళ్ళప్పుడు అడిగారు. సో అప్పుడు అన్నారు, ఇంత జ్ఞానం ఉన్న నీకు ఇంకా నీకేం చెప్పివ్వను నేను అని అడిగారు. నేను నాకేమీ చెప్పొద్దు, ఈ జ్ఞానాన్ని ఎలా మిగిల్చుకోవాలన్నది మాత్రం నేర్పించు తాతయ్య అన్నాను. దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో దిస్ ఇస్ బ్యూటిఫుల్, దట్ ఈస్ వాట్ ఈస్ బ్యూటిఫుల్ అండ్ ప్రీచింగ్ ఇట్. అండ్ నేను చెయ్యింది ఏది నేను అవతల వాళ్ళకి చెప్పనమ్మా, బికాస్ అది తప్పు అని నాకు తెలుసు. నేను చేస్తే కదా నాకు ఈ నీళ్లు వేడిగా ఉన్నాయి అంటాం, అది పట్టుకుని తాగితే కదా నాకు తెలుస్తుంది ఆ వేడంతని. సో నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే, నాకు జరిగింది అవతల వాళ్ళు, నేను ఒకప్పుడు ఈ తప్పు చేశానంటే నువ్వు చెయ్యక అని చెప్పగలను. అప్పుడు నాకు తులసి లేదురా చెప్పడానికి, నేనున్నాను ఇప్పుడు నీకు చెప్పడానికి. కాబట్టి అది. సో డోంట్ డూ ఇట్. ఎందుకు అంత మొండిగా చేస్తావు, వద్దు నాయనా అని చెప్తాను. ఇది నువ్వు అన్నది ఆ ఓపిక కావాలి దీనికి, లేకపోతే ఆడెలా పోతే మనకెందుకొని ఉండొచ్చు. ఐ డోంట్ డూ దట్. ఎందుకంటే నోబడీ ఈస్ ఫోర్సింగ్ మీ టు డూ ఇట్, దట్ తులసి ఇన్ మీ ఈజ్ మేకింగ్ ఇట్ డూ ఇట్. నేను ఒకప్పుడు అలా ఉన్నాను, నేను చేశాను, నేను అనుభవించాను. అదే అంటే నా అనుభవం ఉంది కాబట్టి, ఓ ఈ నీళ్లు వేడి అన్నారు కదా, అవును కదా, ముట్టుకుంటే వేడిగానే ఉంది, తాగాను, అవును వేడి, టెంపరేచర్ ఇస్ కరెక్ట్ లైక్ వాట్ ఈ సెడ్. సో ఐ హ్యావ్ ద experience with me, so that experience I can put it to you. So that is what made you turn your life around into this antara? Nothing has turned at all, Swapna. I've been like this throughout my life, and I'm just continuing to be this. I do not want to go away from this. This is all I'm doing in my life. Amazing conviction మీ మొహంలో అక్క. మీరు చాలా మందికి అమ్మ, కొంతమందికి అక్క. నాకు మాత్రం చిన్నప్పటి నుంచి ఒక అద్భుతమైన కూచిపూడి నర్తకిమణిగా కూడా తెలుసు. మీరు డాన్సర్గా ఎలా, అప్పుడు ఆ వయసులో మీకు అసలు ఎక్కడైనా ఎరుకులో ఉండిందా ఇంత పెద్ద యాక్టర్ అవుతాను నేను? లేదు, మా మాస్టర్ గారికి ఉండింది. ప్రతి గురువుకి తెలుస్తుంది అంటారు కదా, వెంపటి చిన్న సత్యం గారికి ఉండేది. మహనీయులు అనేవారు, ఇది కంత్రిది, ఇది అమ్మో అని. ఆయన కోరియోగ్రాఫ్ చేసేటప్పుడు 5 ఏళ్ళప్పుడు నేను స్టెప్ పట్టేసేదాన్ని, ఇంక ఇది అదే చేసేస్తుంది మిగతాది అనేవారు. సో ఇది నాకు దుర్గక్క, మీ పెద్దమ్మ, ఆవిడ బాలక్క, శోభానాయుడు గారు ఇటీవల చనిపోయారు, మంజు అక్క, మంజు భార్గవి అక్క, వీళ్ళు చెప్పేవారు ఇది దెయ్యం, ఇది దెయ్యం అని. ఇలాగే పిలుస్తారు నన్ను, దెయ్యం ఎట్రావే అంటారు. అండ్ ఐఎమ్ హ్యాపీ. సో వాళ్ళు ఒక ఏదో అంటారు కదమ్మా, ఇప్పుడు మన ఇంట్లో ఎవరో ఒకళ్ళు కనపడతారు, అమ్మో ఈ పని అయితే తిని బాగా చేస్తుంది అని తనని పిలుస్తారు. సో అలాగా అయితే తర్వాత డాన్స్ కంటిన్యూ చేస్తారా? అంత మీరు కష్టపడి నేర్చుకున్నారు, ఇప్పటికే డాన్స్ చేస్తారా? నేను కష్టపడి ఎప్పుడు ఏది నేర్చుకోలేదు, ఇష్టపడే చేస్తాను. చేసిన సూపర్ ఆన్సర్ ఇది, ఓకేనా? అండ్ ఆ ఇష్టాన్ని ఎప్పుడు వదులుకోను. ఇప్పుడు వెన్ ఐఎమ్ ఫీలింగ్ అ బిట్ లో, నాకు లో అని ఎప్పుడు ఫీల్ అవుద్ది అంటే నరదృష్టి తగిలినప్పుడు ఐ ఫీల్ అ లిటిల్ లో. ఇది ఎవరికన్నా అవుతుంది. ఆ లో వచ్చినప్పుడు లేచి ఒక చక్కగా సాయిరామ్ సాయినామ్ అని ఏదో ఒక పాట, లేకపోతే గణనాయకాయ అని, ఏకదంతాయ అని ఒక 2 స్టెప్పులు ఇలా వేసాను అనుకో, ఫుల్ ఎనర్జీ, కమాన్ రాక్ తులసి అని మొదలు పెడతాను. వెళ్తాను కిచెన్లోకి, ఇలా దోపుకుంటాను, ఫిల్టర్ వేస్తాను, కాఫీ తాగుతాను, మై డే స్టార్ట్స్ at 5:30 in the morning these days. Earlier it was 3:30. That is the glow what you're seeing. 3:30 బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచేదాన్ని, అదే తాత అలవాటు.
నేను మెడ్రాస్లో మైలాపూర్లో తాతయ్య ఉంటారు, నేను టీ నగర్లో. నేను లేచి తలకు స్నానం చేసి కార్ డ్రైవ్ చేసుకుని మైలాపూర్ వెళ్తే తాత కింద దిగి వస్తారు. ఏంటి ఎదురుగుంట గుడి ఎదురుగుంట ఇల్లు తాతయ్య గారిది. ఆయన దిగి వచ్చిన తర్వాత ఇద్దరం ఫస్ట్ గుడిలోకి అడుగు పెట్టి మైలాపూర్ బాబా టెంపుల్, సాయినాథుడు టెంపుల్, తాత ఫస్ట్ అభిషేకం, నేను సెకండ్. 37 years I continue to do that with my grandpa's grace and love. So this and is that my is the beauty and love and devotion and love for life and people that Yes. మీ మొహంలో కనిపిస్తుంది, గ్లోయింగ్. సో ఈ క్రమంలో మీకు విశ్వనాథ్ గారితో అనుబంధం ఎలా ఏర్పడింది? చాలా ఏమో లైఫ్ ఏమో ముందే డిజైన్ చేసి ఉంటుంది స్వప్న. ఈ గడి కూడా డిజైన్ అయిపోయింది. ఇవాళ యాక్చువల్లీ నేను నిన్న నైట్ 2 దాకా ఆర్ఎఫ్సీలో షూట్ చేశాను. నేను నైట్ 2 దాకా ఎప్పుడు షూట్ చేయను. .1 మై ఫ్లైట్ హ్యాస్ టు బీ పోస్ట్పోన్ టు మార్నింగ్. నిన్న మనం ఇంటర్వ్యూ చేయాలనుకున్నాం, బట్ ఇట్ డింట్ హ్యాపెన్. సో మార్నింగ్ ఏమైంది, మార్నింగ్ ఫ్లైట్ వేసారు. మార్నింగ్ ఫ్లైట్ నేను వెళ్ళలేను, క్యాన్సిల్ చేసేయండి అని చెప్పాను. నేను లేవలేను అలాగా. యాక్చువల్లీ ఇవాళ ఈవినింగ్ చెన్నైలో నాకు స్టేట్ అవార్డు వచ్చింది, పన్నయారం పద్మనియం. ఆ సీఎం గారు ఫంక్షన్ ఆనర్ చేస్తున్నారు. ఐ వుడ్ లవ్ టు గో టేక్ మై అవార్డ్, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ దేర్. ఎందుకంటే నా వల్ల కుదరట్లే. ఇప్పుడు ఈ ఏజ్లో ఒక చిన్న స్లోనెస్ ఉంటుంది, నాకుంది అది. సో అప్పుడు నేను అన్నాను ఓకే అని చెప్పి, స్వప్న మనం చేద్దాం దా ఇవాళ ఇంటర్వ్యూ, అదర్వైజ్ ఈ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇది డిజైనే కదా, ఈ డిజైన్ ఫిట్ అయింది కదా. బట్ నిన్న నీతో మాట్లాడేటప్పుడు నేను చెప్పాను వీఆర్ డూయింగ్ ఇట్ అని చెప్పాను. ఆర్ట్ వీ డూయింగ్ ఇట్ నౌ? అవును. సో ఇజన్ దిస్ అ ప్లాన్ ఆల్రెడీ? సో వాట్ ఆర్ వీ డూయింగ్? ఇట్స్ ఆల్ ఆర్కిటెక్ట్. ఆ టైంలో ఎక్కడ ఫిట్ అవుతాం అన్నదే కదా. సో నాకు అలాగే జరుగుతుంది ప్రతిదీ. మరి తప్పులు ఎలా జరుగుతాయి లైఫ్లో? అది మనం చేస్తే తప్పు తెలిసి అని చేస్తున్నప్పుడు తప్పు ఎందుకు జరగదు? ఇది సరి అని చేసేటప్పుడు తప్పు ఎందుకు తప్పు అని తెలిసి చేయవా? మనం తప్పు తెలిసే చేస్తున్నాం. సో అప్పుడు సరిగా ఒక డిజైన్ అయితే బట్ ఇంకోటి చేసేస్తే మనం మరి ఆ తప్పుని సరిదిద్దడం కూడా డిజైన్ అయి ఉంటుందా? మరి అది డిపెండ్స్ ఆన్ మన అహంకారం. అది ఎప్పుడు వదులుతావు అప్పుడే కదా నువ్వు కదా డిసైడ్ అవ్వాలి. అద్దాలు లేకుండా చూడొచ్చు. నేను చూడొచ్చు అంటే స్పెక్స్ అక్కర్లేదు, చూడొచ్చు. ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్. ఎస్, అది ముందు చూడగలగాలి, అంతే కదా. సో ఆ అజ్ఞానం ఎప్పుడు అది తొలగితే కదా ఈ డిజైన్లోకి ఫిట్ అవ్వాలి. ముందు నువ్వు కదా కారణం, నేను కారణం. ఏం జరిగినా తప్పైనా సరైనా అవతల వాళ్ళు ఎప్పుడూ కాదు. అది గ్రహించుకోవాలి. అది నాకు తెలియదు, మరి వాళ్ళు ఎంతమంది గ్రహిస్తారో నేను చెప్పడానికి పెద్ద ఇది కాదు. నా అనుభవానికి నాకు 55 ఏళ్ళకి తెలిసింది ఇంత మాత్రమే నేను చెప్పగలను. నేను చేసే పని ఏంటంటే నేను చేసేస్తాను, నువ్వు చేసి అలా చెప్పలేము మనం. వాడి కర్మ అంటాం అదే. వాడు ఎప్పుడు పడాలో, వాడు ఎప్పుడు నేర్చుకుంటాలో అప్పుడే నేర్చుకుంటాడు వాడు. నా ఆత్రం ఏంటంటే కొంచెం పాపం కదా, ఈయన కొంచెం ఎక్స్క్యూజ్ చేయని అడుగుతూ ఉంటాను కొంతమంది. సో దట్ హ్యాస్ టు హ్యాపన్ అగైన్. ఆ డిజైన్లో అది ఫిట్ అవ్వాలి. అలా విశ్వనాథ్ గారితో పరిచయం మీకు ఫిట్ అయింది? విశ్వనాథ్ గారిది ఇది డిజైన్. ఇద్దరు నాకు దత్తాత్రేయులాగా ముగ్గురు అమరేరు గురువులు కూడా. విశ్వనాథ్ గారు, బాపు గారు, దాసరి నారాయణరావు గారు. సో అక్కడే నా డిజైన్ పర్ఫెక్ట్గా ఉంది. గురువు అంటే దత్తాత్రేయ అంటాం, మరి ఇది కాదా? అవును, అంతేగా. సో బ్రహ్మానం తులసి అనుకుంటుంటాను అప్పుడప్పుడు. నేను పిచ్చే అవ్వచ్చు, ఏదో అవ్వచ్చు, ఈ పిచ్చే చాలా అందంగా ఉందని బతికేస్తున్నాను నేను. అది మెయిన్. నేను ఇప్పుడు అడగబోయిన ప్రశ్న కూడా అదే. మీరు ఎంత ఎగ్జూబరెంట్గా ఉంటారు కదా, అందరూ అంతా బ్యాలెన్స్డ్గా ఉండాలి, కామ్గా ఉండాలి, కంపోజ్డ్గా ఉండాలి, ఇవన్నీ నేర్పిస్తారు మనకి. మరి మీరు ఇలా ఉన్నారు, వైవేషియస్గా, ఫుల్ ఆఫ్ లైఫ్ అండ్ ఎనర్జీ, ఇంత ప్రేమ ఉలకపోస్తారు. అందరికీ అర్థమవుతారా మీరు అని? నాట్ నెససరీ. ఎవరినో కన్విన్స్ చేయడానికో, ఎవరినో అండర్స్టాండ్ చేసుకోవడానికో కాదు. నువ్వు అర్థం చేసుకో చాలు. అవతల వాడితో నీకేం పని? యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ నాట్ బీయింగ్ కాంట్రవర్షియల్ ఆర్ ఐఎమ్ నాట్ బీయింగ్ థింగ్. నువ్వు అన్నది ఇప్పుడు నాకు భయం వేస్తుంది. నువ్వు చెప్పిన తర్వాత ఇంకా మేము సైలెంట్గా ఉండాలి. 55 ఏళ్ళ తర్వాత ఐ డోంట్ థింక్ ఇట్స్ పాసిబుల్ అమ్మా. మనం ఎలా ఉంటాం అలాగే. నేను టైలర్ మేడ్ ఇలాగే. తులసి నవ్వితేనే అందంగా ఉంటుంది, పిచ్చిగా మాట్లాడితేనే బాగుంటుంది. ఏదో అనుకోండి, దానికి ఏమన్నా పేరు పెట్టచ్చు. బట్ దిస్ ఇస్ హౌ ఐ యామ్. మారాలి అంటే ఆలోచించాలేమో. ఒక్కటే చేయగలను ఏంటంటే ఇంటర్వ్యూలు ఇవ్వడం మానేస్తాను, సినిమాల నుంచి తప్పేసుకుంటాను. అయ్యో, ఈ రెండు మాత్రం మానకండి, మీరు ఏమి మానకండి. ఇది ఊరికే మనకి చెప్పబడి, ఇది పెద్దవాళ్ళు ఊరికే చెప్తారు. మీలో నువ్వు అన్నది నిజమే, కానీ ఆ కామ్ కంపోజ్డ్ అన్నప్పుడు ఆ నిండు కొండ ఎప్పుడు తూగదు అంటారు. అది కరెక్టే. నేను అంటున్నాను, మరీ అలా ప్రతి మాటకి చెప్పింది అలా క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిన పని లేదు. వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ యువర్ హార్ట్ ఆర్ మైండ్, వై కాంట్ యూ క్యాన్ లాఫ్. ఆఫ్ కోర్స్, ఓన్లీ వెన్ యూ లాఫ్. ఎమోషన్స్ ఎప్పుడు లౌడ్గా ఉంటాయి. నవ్వు వస్తే గట్టిగా నవ్వాలి.
ఏడుపు నవ్వుకి లిమిటేషన్స్ పెట్టావా ఏమన్నా? ఇంత డెసిబుల్ సౌండే రావాలి, అమ్మమ్మ ఎక్కువ మించి నో 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 అంత నవ్వకని చెప్పుకుంటావా? నో నో. ఏడిస్తే ఏ ఏడుపు అంత రాకవా, కొంచెం లైట్గా రావా అని చెప్పుకుంటావా? నో నో. I don't know, Swapna. You're tricking me or trapping me. I don't know. No, But not I'm at telling all. you. Ledakka. Just trying to understand how you're so comfortable being who you are, which is the best gift. మనం మనంగా ఉండడం అన్నది చాలా పెద్ద వరం, ఉండగలగడం. అది మీరుగా ఉన్నారు కాబట్టి అది ఏం తెలుసుకున్నారు? Shall I come back to your question? Yeah. I'm reflecting you. When you yourself, why can't I be myself? Yes. I'm seeing you as a mirror and I'm again being a mirror. So I'm reflecting whatever you are. If you're dirty, I'm dirty. If you're nasty, I'm nasty. If you're good, I'm good. If you're loving, I'm love. Is there a problem? Absolutely not. And all I see is love and grace and beauty. Thank you so much. సో మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నా. విశ్వనాథ్ గారితో మీ ప్రీడెస్టిన్డ్ ప్రయాణం కొనసాగి మీరు ఇప్పటికీ, ఇందాకే మీరు చెప్పారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇప్పటికి కూడా గురుగారే వారికి ఏ రూపంలో నువ్వు సేవ చేసుకుంటావు అన్నదో అవన్నీ మనం చెప్పుకోకూడదు బయట, అది వృధా అయిపోతుంది కదా. వారికి ఏం చేయగలను నేను చెప్పు, ఏం చేయగలను వారికి? అయ్యా దేవా మహానుభావ అని చెప్పగలను అంతే. దిస్ ఇస్ మ్యాడ్ తులసి అగైన్. Please be the mad Tulsi that you are, because you are spreading it so beautifully. అక్క ఏడ్పించేసాను. లేదు అంటే ఎమోషన్ వచ్చింది అక్క, ఎప్పుడు బికాస్ ఆఫ్ ద లవ్ వాట్ యు సే. దీన్ని భక్తి అంటారు, ఏమంటారు, మీరు పేరు పెట్టాలే కానీ నాకు తెలిసింది ఒక్కటే, జెన్యూన్ ఇస్ జెన్యూన్. అది పాలంటే పాలుగానే కదా, అదేం దాని కలర్ మార్చలేముగా. నో, ఐ యామ్ అన్ ఎమోషనల్ పర్సన్. బట్ నువ్వు అన్నట్టు ఆ సటిలిటీ, ఆ కంపోజ్, ఆ కామ్ నాకు రాలేదా, నాకు రావట్లేదు. నా కొడుకు నేను నేర్పించింది ఒకటే, నువ్వుగానే ఉండరా, మిగతాదంతా అదే అడ్జస్ట్ అయిపోతుంది. బీ యూ, ద వరల్డ్ విల్ అడ్జస్ట్. ఇట్స్ నాట్ దట్ ఇఫ్ యూర్ రాంగ్ ఐ విల్ టెల్ యూ. నా కొడుకు కూడా నాలాగే ఉన్నాడు, జెరాక్స్ వాడు. ఐ టోల్డ్ కీప్ గివింగ్ రా, యుల్ గెట్, అంతే నేర్పించాం. వాడు ఏంటి అందరూ అంటున్నారు ఇప్పుడే, వాడు ఫెలో కోడ్ అసిస్టెంట్ డైరెక్టర్స్, మీ కొడుకు అన్నీ ఇచ్చేస్తాడు. మా అడంగానే అమ్మో అవనా ఇంగ్లీష్ స్పాన్సరే ఆంటీ అంటున్నారు వాళ్ళు. గుడ్ రా అంటాను నేను, ఏదైనా సరే డబ్బు రూపంగా చెప్పట్లా నేను కదా. సో దట్స్ అక్క. మిమ్మల్ని మీరు ఈ ప్రయాణంలో మీరు ఇంత పాజిటివ్ మైండ్ సెట్తో వెళ్తున్నప్పుడు మీ సమస్యలను ఎలా ట్యాకిల్ చేసుకున్నారు మీరు? నాకు సమస్య రాదుగా, పాజిటివ్ అప్పుడు ఎందుకు వస్తుంది? నెగిటివ్ అప్పుడు, అది నెగిటివ్ అని కూడా పేరు పెట్టను, అదేదో XYZ నెగిటివ్. ఆ మాట కూడా నేను మాట్లాడను స్వప్న. యూ మేడ్ మీ టాక్ దట్. ఐ డి నాట్ యూస్ దోస్ వర్డ్స్ ఆల్సో. నా డిక్షనరీలో లేదు, యూనివర్సల్ గా కూడా లేదు. వీ హ్యావ్ నేమ్డ్ ఆల్ దట్. సో ద మోర్ వీఆర్ టెలింగ్ ఇట్, అది ఎల్లి కరోనా అనో, తరోనా అనో, క్యాన్సర్ అనో, మనం క్యాన్సర్ అని ఇంత పెరగలే, కరోనా ఇంత పెరగట్లా, నెగిటివ్ ఇంత పెరగట్లా. ఐ డోంట్ వాంట్ పెరుగు దట్ ఆల్సో. నేను ఇలాగే నేను పాజిటివ్ మాత్రమే అంటాను. నేను దీనికి పాజిటివ్ కూడా పేరు పెట్టలేదు, ఎనర్జీ అని మట్టికే పెట్టాను. ఎనర్జీ ఒక్కటే. వెన్ యూఆర్ లో, వెన్ యువర్ ఎనర్జీ ఇస్ లో, యు ఆర్ లో, అంతే. ద వరల్డ్ ఆల్సో ఎగ్జిస్ట్ దట్ వే. వాట్ యు డు వెన్ యువర్ ఎనర్జీ ఇస్ లో? మీరు ఎలా పుంజుకుని? ఇట్స్ యూజువలీ నాట్ లో, ఇట్ ఈస్ యూజువలీ గాడ్స్ గ్రేస్. వెన్ ఇట్ ఈస్ లో, the nature loves me a lot. The birds chirp near my house. The sea's waves are more stronger. I live near the beach in ECR Road. And then I said, oh, you're calling me? I'm coming. The bird correctly chirps. The crows come and ask me for bread. That's how I go back. So nature is beautiful for me. Constantly in tune with everything around. Everything. You try it, you will know. అక్క, ఇంత ప్రయాణంలో మీరు తమిళ్, మలయాళం, తెలుగు, కన్నడ, ఇంకా ఏమేమి భాషలు నటించారు? అంటే మలయాళం, హిందీ, అన్ని భాషల్లో. ఇప్పటికీ మాకైతే మా తులసి గారు తెలుగువారు. మీకు అలా నేటివిటీ ఏమైనా అనిపిస్తుందా వీళ్ళ దగ్గర ఇంకా బాగుంది, ఈ ఇండస్ట్రీ బాగుందని? ఇండస్ట్రీ చెన్నైలో ఉండింది కాబట్టి, ఈ అన్ని భాషలు అక్కడే జరిగాయి కాబట్టి, నేను చిన్నప్పటి నుంచి ఉన్నాను కాబట్టి నాకు ఇదంతా ఒక్క ఫ్యామిలీగానే అనిపించింది. సో ఐఎమ్ కంటిన్యూయింగ్ టు బీ లైక్ దట్. ఇప్పుడు హిందీలో కూడా వాళ్ళు మాతు కిత్ని అచ్చియో అంటున్నారు. మొన్న కార్తికేయ 2కి వెళ్తే అండ్ ఐ సెడ్, ఈ లవ్ ఎక్కడి నుంచి నేను తీసుకురాను? చైల్డ్ యాక్టర్ కన్నా హిందీలో చేశాను. అవును. రక్ష అన్న సినిమాతో పర్వీన్ బాబీ గారు చెల్లెలుగా అవి చాలా సినిమాలు చేశాను, జితేంద్ర గారు అన్ని. అది మన తెలుగు వాళ్ళు కూడా ప్రొడ్యూసర్స్ అందులో, డూండి గారు అని, రవికన్న గాయచ్, వాళ్ళందరూ చెన్నైలో ఉండేవాళ్ళు. ఆల్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ హిందీ ఫిల్మ్స్. సో నాకంతా ఒకలాగే అనిపిస్తుంది అమ్మా.
లవ్ ఇస్ అఫ్ కోర్స్ అది అంత బాగుంటుంది. బట్ ఎక్కడో మనకి మన ఆత్మ ఇక్కడ ఉంది అని అనిపిస్తుంది. మీరు అన్నట్టు తమిళనాడులో చెన్నైలో హార్ట్ ఆఫ్ ఆల్ ద సెంటర్స్ ఉంది కాబట్టి మనకు ఒక అనుబంధం ఉంటుంది అక్కడ చెన్నైలో. సో తెలుగు సినిమాలు ఇప్పుడు మళ్ళీ కార్తికేయ లాంటి పాత్రలు వేయడం అనేది హౌ హ్యాస్ ఇట్ బ్రాట్ యూ బ్యాక్ టు తెలుగు పీపుల్? ఈ మధ్యలో కొన్ని మంచి సినిమాలు పడుతూనే ఉన్నాయి స్వప్న. తర్వాత ఏమైందంటే ఈ కార్తికేయ 2 అన్న సినిమా మట్టుకు ఇప్పుడు ఇంతలా పెద్దది అవ్వడం ఒక పెద్ద దట్ ఈస్ డెఫినెట్లీ ఏం చెప్పాలి, రిటైర్మెంట్ ఏజ్లో అందరికీ పెన్షన్ వస్తుంది అంటారు కదా, నాకు డబుల్ పెన్షన్ ఇచ్చాడు దేవుడు. కేవలం నేను చేసిన పని మాత్రమే నాకు ఇంత పని తెచ్చిపెట్టింది మళ్ళీ అని. థ్యాంక్స్ టు యూ అంటాను ఎప్పుడు. నాకు నువ్వు నేర్పించింది నేను కరెక్ట్గా చేశానేమో, అది నాకు ఇవాళ ఇస్తుంది. ఇది మళ్ళీ నాది కాదు, నా గురువులు అయిన శ్రీ విశ్వనాథ్ గారు, బాపు గారు, దాసనారాయణరావు గారు. ఐ ఓ ఆల్ దిస్. ఇదిగో తీసేసుకోండి సార్, మీరు ఇచ్చారు, అదేదో నేర్చుకున్న విద్యను చెడపకపోతే పర్వాలేదు, ఈ మాత్రం అయితే చాలు అని డబుల్ బొనాన్సాలో పెన్షన్తో బతికేస్తున్నాను హాయిగా. ఇంతమంది మహామహుల దగ్గర మీరు పనిచేశారు కాబట్టి, మీరు ఆల్రెడీ చాలా ఎక్స్ప్రెసివ్ డాన్సర్ కాబట్టి మీకు ఫుల్ ఆఫ్ అంటే మీ హావభావాలు అవి కూడా చాలా అవలీగా పలుకుతాయి. సో వీళ్ళ దగ్గర ప్రత్యేకంగా నేర్చుకున్న ఏమైనా న్యూఆన్సెస్ ఉన్నాయా విశ్వనాథ్ గారి దగ్గర కానీ దాసరి గారి దగ్గర కానీ? అంటే ఎనీథింగ్ స్పెసిఫిక్ యూ పిక్డ్ అప్, టైమింగ్ పరంగా కావచ్చు, డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్? ఫస్ట్ నేను అనాహం లేదు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. తర్వాత ప్రతి మనిషితో అదే విశ్వనాథు వాళ్ళ లెవెల్ ఎవరైతే బాపు గారు కూడా అదే, వీళ్ళిద్దరికీ దాసనారాయణ గారు కొంచెం విభిన్నంగా ఉండేవారు. వీళ్ళిద్దరిలో ఒకే క్వాలిటీస్ ఉండాలి, ఆ క్వాలిటీస్ అలా ఇన్వైట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను అంతే. అహం పక్కన పెట్టేశారు వాళ్ళు. ఆ మనిషి కాబ్లర్ అంటే కాబ్లర్ లెవెల్లోనే వెళ్ళి మాట్లాడేవారు వారే, అందుకే అలా యాక్ట్ చేసి చూపించేవారు. ఆ చెప్పులు కుట్టేవాళ్ళగా ఆయన కూర్చొని చక్కగా అలా కూర్చొని అలా కుడతారు. మళ్ళీ వాడు పూజారి అంటే పూజారిలాగా మన సాక్షి రంగారావు గారు, అయ్యో కృష్ణుడే, అయ్యమో నువ్వు వెంకటేశ్వర స్వామి అంటున్నావు అని అంటే ఇవన్నీ వారు చేసినవి కదా. సో ఏ మనిషికి దట్ మ్యాన్ దట్ థింగ్ లాగా వాళ్ళు బిహేవ్ చేసింది మాత్రం ఇన్వైట్ చేసుకున్నాను. అండ్ వాళ్ళు డిసిప్లిన్, డిగ్నిటీ మన చేతిలో ఉన్నది, డిసిప్లిన్ మన చేతిలో ఉన్నది, ఓకే, అండ్ ద డివోషన్ టువర్డ్స్ ద వర్క్. ఈ 3 మాత్రం వాళ్ళ దగ్గర నుంచి చూసుకున్నాను. ఇది మాత్రం మనం 0.1% పాటిస్తే చాలు. అద్భుతం. అంటే బెస్ట్ పీపుల్, బెస్ట్ మహానుభావుల చేతుల్లో మీరు ఉన్నారు. ఎంతకన్నా టీచర్స్ ఎవరు చెక్కినట్టుగా, ఒక శిల్పాన్ని చెక్కినట్టు తులసి గారిని చెక్కారు అలా. మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ఎవరితో ఉన్నాయక్క మీకు? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మీ జర్నీ విత్ దాసరి గారితో కూడా మీరు చాలా బాగా. అయ్యో ఆయన ఒళ్ళో కూర్చోపెట్టుకుంటారు ఎప్పుడు. ఆయన ఓజాబిలి అంటే కలిసి షార్ట్ పెట్టనేవారు. ఓజాబిలి సాంగ్కి అంకుల్ దీన్ని ట్రాలీ వేసుకుందాం అనేదాన్ని నేను. మీ కొత్తిది బుట్టు తింటుంది విశ్వనాథ్ గారు చెప్తూనే ఉంటారు. అంటే ఆయనకి అప్పుడే నీకు యాక్చువల్లీ చెప్పాలంటే చిల్లర కొట్టి చిట్టమే ఫస్ట్ సినిమా. అవును, ఆ సాంగ్ పాపులర్ అయింది. తర్వాతే విశ్వనాథ్ గారు శేషు మాస్టర్ గారు చెప్పి సీతామహాలక్ష్మికి అంటే ఇది బుడ్డది, ఇది మగ అంటే అప్పుడు విశ్వనాథ్ గారు నన్ను మగ అబ్బాయిగా ఫస్ట్ టైము ఓన్ హెయిర్ని కట్ చేసి, అప్పుడు దాకా విగ్గులు పెట్టేవారు ఆడపిల్లలు మగ వేషాలు వేసినప్పుడు, విగ్గు పెట్టేవారు మగపిల్లాడుగా. ఈయన మాత్రం అసలు అలా జుట్టు కత్తిరించేసి మగపిల్లాడిగా తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఆయన తులసి రామ్ అని పెట్టారు. మగపిల్లాడిగా ఎందుకు నన్ను ఇంట్రడ్యూస్ చేసి మాస్టర్ తులసి రామ్ అని ఎందుకు పెట్టారని ఇప్పుడు లైట్గా అర్థమవుతుంది. ఇది రౌడీది, కొంచెం కంత్రీది కూడాను ఇది అని అనుకున్నారేమో. అది సో అలాగా ఎంత మురిపంగా ఆయన మాట్లాడతారు మీ గురించి మాట్లాడినప్పుడు కూడా. అంటే అవును, ఆయన ఎన్ని సందర్భాల్లో. బాపు గారు అంతేనమ్మా. బాపు గారు మాటలు తక్కువ అంటారు కదా, నాతో ఉన్నప్పుడు హీ టాక్స్ సో మచ్. ఆయన రమణ గారు అలా ఫైల్ ఇలా పెట్టేసుకుంటాను, శంకలో పెట్టుకుని ఇలా వెళ్తాను. ఏమిటి శంకరం ఇట్రా అంటారు. అండ్ ఏం చెప్పాలి, ఆయనకి అంత ఇష్టం ఆయన బుగ్గలు. ఇప్పుడప్పుడు ఇలా అని ముద్దులు పెడుతూ ఉంటాను ఆయనకి. ఇలా కొంచెం అని పెద్దదిగా కూడా అలాగే చేశారు మంత్రి గారు ఇక్కడ చేసేటప్పుడు. అండ్ ఎవ్రీవన్ యూస్ టు వాచ్, దీనికి ఎంత ధైర్యం దీనికి అని. నాకేం ధైర్యం, నేను చిన్నప్పుడు నుంచి చూస్తున్నాను వాళ్ళని. అవునవును. సో నాకేం కావాలి, ద సేమ్ లవ్ కంటిన్యూస్ కదా. అబ్సల్యూట్లీ. సో బట్ ఐ థింక్ దే ఆల్ న్యూ
ఇది ఇలా బేబీగానే ఉండి మిగిలిపోతుందేమో అని. పాపలాగా ఉండడమే. ఇప్పుడు కూడా స్వప్న ఎవరిని తిడితే ఏడ్చేస్తాను, నవ్వొస్తాను, నిద్ర వస్తే నేను చేయలేను, నాకు నిద్ర వస్తుందని వెళ్ళిపోతాను. ఇలాగే ఉన్నాను. పాపం జనం ఎలా ఏమిటో నాకు తెలియట్లేదు. మరి మీరు ఇంత ఆనందంగా ఉంటారు కాబట్టి మీరు వస్తేనే ఒక వెలుగు తెర మీద బయట కూడా సెట్లో నేను చూస్తున్నాను కదా పొద్దు నుంచి. చాలా కాలం తర్వాత మిమ్మల్ని కలుస్తున్నాను. కానీ సో ఇప్పుడు ఈ కార్తికేయ క్యారెక్టర్ వేస్తున్నప్పుడు మీకు ఏమైనా వ్యక్తిగతంగా అంటే ఆ భక్తిలో వాటిలో ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి, అవన్నీ అవుతాయా, మనకి అద్భుతాలు జరుగుతాయి, ఇవన్నీ చెప్తాం కదక్క. ఆ డైరెక్టరు ఎంత బాగా రాసుకున్నాడన్న విషయం తెలిసింది నాకు. అండ్ ఆ సినిమా వాళ్ళు స్టార్ట్ చేసేటప్పటి నుంచే ఈ కోవిడ్ రావడం, ఇది రావడం వచ్చినాయి. నేను అన్నాను ఒక్కటే, చందు ఇవన్నీ పక్కన పెట్టి ఈ సినిమా 100 కోట్లు చేస్తున్నాను అని చెప్పాం. ఎందుకో తెలీదు. అండ్ నేను చెప్పానని అయిందని ఇది కూడా నాకు వద్దమ్మా. బట్ ఐ నో ద డెడికేటెడ్ వర్క్ వాట్ దే డెడ్ దోస్ చిల్డ్రన్, దట్ విల్ బీ ద రిజల్ట్ అని తెలిసింది. సో నేను అన్నాను వాళ్ళ ఫలితం కూడా పాప ఎదురు చూడలేదు ఆ పిల్లలు. వాళ్ళ పనిని భక్తి శ్రద్ధలతో చేశారు. అంత రిసర్చ్ చేసేది ఎంత బాగా ఈ అబ్బాయికి మైండ్ రావాలి. పొద్దునే చాదస్తంగా చాలామంది, నేను అదే సినిమాలో అదే, బయట అది కాదుకపోయినా సినిమాలో అదే కదా దేవుడు అది ఇదేని. ఎవరు దేవుడు అని ఈయన చెప్పాడు. నువ్వు బాగుంటే నువ్వు దేవుడేరా అంటున్నాడు. ఇది ఎంతమంది తల్లులు చెప్తాం ఇంట్లో, ఎంతమంది పిల్లలు వింటారు. ఇప్పుడు సినిమాగా వెళ్ళి చూడట్లేదు వాళ్ళు. అప్పుడు ఏమన్నావు? ఆ డైరెక్టర్ చెప్పిన ఎంత మంచి విషయం చూడు. దెయ్యం ఏమీ లేదు, అది నువ్వే అని చెప్పాడు అంత సింపుల్గా. అవును కదా. సో ఎనీబడి కెన్ బి. అదే నేను మొన్న స్పీచ్లో చెప్పాను, నాకు అందరూ కృష్ణుడిలాగే కనిపిస్తున్నారు ఇప్పుడు అన్నది. ఓకే, సో బికాస్ ఎస్ ఎనీబడి కెన్ బి వాట్ ఎవర్ యూ వాంట్, వాట్ యూ విష్, బట్ ట్రై టు బి విష్ ద గుడ్ థింగ్ ఆల్వేస్ కదా. అది ఎక్స్పీరియన్షియల్గా ఈ సినిమాలో నాకు వచ్చింది. కాకపోతే అందరూ నువ్వు అన్నట్టు భక్తి శ్రద్ధలతో కనిపిస్తుంది అంటే ఎస్, ఐ లవ్ there's something nice even better than us. మనం ఎప్పుడు నేను ఒక చిన్న కూర చేస్తే నేనుంటాను బాగుందా అంటాం. అంత మనం విల్ బి వెయిటింగ్ ఫర్ ప్రైజెస్, ఇది ఎకలెడ్స్. అలాంటిది వాడెవడో అన్నీ చేసి అలా వదిలేశాడు. కృష్ణుడో రాముడో ఎవరో కానీ అమ్మ, ఎందుకు మన షిరిడి సాయిబాబా అయినా కూడా చెప్పులు లేకుండా అది లేకుండా అలా ఉంటాడు ఆయన. మనము ఆయన భక్తులతో నాకు ఇది కావాలి అది కావాలని అడిగి ఈ మళ్ళీ మనకు వచ్చేసిన తర్వాత ఈ సాయి ఎవరు సాయిబాబా ఎక్కడో విన్నానే అంటుంటాం. ఇది అహంకారం కదా, ఇది కదా. మరి వాళ్ళు ఎలా ఉండాలి? వాళ్ళు ఎప్పుడు చెప్పుకోలేదే నేనే కృష్ణుడు నన్ను పూజించి అన్నాడు ఆయన. అదే నాకు కార్తికేయలో నచ్చింది. సో దట్ రిలేటెడ్ టు మీ. మీరు అంటే అందులో ఫిలసాఫికల్ బెంట్ ఆఫ్ మైండ్ కాబట్టి మీరు అన్నీ అలా మీకు అర్థం పరమార్థం అన్ని కనిపిస్తూ ఉంటాయి అన్నిట్లో. ఐ రియలీ పరమార్థానికి వెళ్ళను, అర్థమే ఇంకా వెతుకుతున్నాను. అంతేనా అక్క? ఇంత బాబా భక్తులు మీరు షిరిడీకి చాలాసార్లు వెళ్ళి ఉంటారు కదా? నాట్ రియల్లీ. మా తాతయ్య గారు ఏం చెప్పారంటే, నువ్వు స్నానం కూడా చేయక్కర్లేదు తులసి, నీ సుమావే వెళ్ళకెత్తలా అనేవారు. ఎందుకు ఇలా అంటున్నారు తాతయ్య అని ఒక్కొక్క మాటే చెప్పు వదిలేవారమ్మా. దే వర్ నెవర్ లాంగ్ డిస్కోర్సెస్ ఫర్ మీ ఫ్రమ్ గ్రాండ్ పా. మేబీ అది చాలా అనుకున్నారేమో. టాటాయిస్ లాగా అలా కూర్చుంటారు, నేను ఇక్కడ కూర్చుంటాను, ఇలా చూస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి నేను చాలామంది బిగ్గెస్ట్ పొలిటీషియన్స్ చూశాను. ఐ సా మేడం జయలలిత కమింగ్ సిట్టింగ్ లైక్ దిస్ వెన్ మై గ్రాండ్ పా ప్రీచ్డ్. ఐ వాజ్ సచ్ అ స్మాల్ బేబీ. ఎంజిఆర్ గారు చెప్పి ఆవిడ వచ్చారు. హీ వాజ్ మేడం ఇందిరాగాంధీస్ రైట్ హ్యాండ్ ఇన్ స్పిరిచువల్ అడ్వైజింగ్. మా తాతయ్య గారు ఆవిడే డాక్టరేట్ ఇచ్చింది. డాక్టర్ ముత్తు వెంకట్రామన్ ఆయన పేరు. సర్వ్డ్ హర్ 37 years in Delhi. సో మేడం అడిగేది, పక్క రూమ్లో ఉండేవారు, ముత్తు కెన్ ఐ స్టెప్ అవుట్ అంటే నో మ్యామ్ అనదర్ 5 minutes టు గో అంటే అలా కాలు వెనక్కి తీసేసేవారు మేడం. సో దిస్ ఇస్ ఆల్ వాట్ తాత యూస్ టు షేర్ విత్ మీ. తాత గురించి అన్నిటిల్లో న్యూస్ పేపర్స్, ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ ఏం ఆర్టికల్ వేసినా 30-35 years బ్యాక్ ఇట్ యూస్ టు బీ ద ప్రూఫ్ ఒరిజినల్ అని నమ్మేవారు. అలాంటి దీంట్లో బేజన్ దారువాలా అన్నవారు ఈ లక్కీ స్టోన్స్ అన్నది స్టార్ట్ చేస్తే, నేను ఏ ఇంటర్వ్యూలో ఇంత ఎలాబరేట్గా చెప్పలేదు. నువ్వు కాబట్టి, నువ్వు దీనికి అర్హత కాబట్టే ఇంత చెప్తున్నాను నేను. అండ్ ఈ డిజైన్లో అది ఉంది, మనం అనుకున్న డిజైన్లో. ఐఎమ్ టెలింగ్ ఇట్ ఓన్లీ నౌ. సో బేజన్ దారువాలా గారు ఆ లక్కీ స్టోన్స్ స్టార్ట్ చేసేప్పుడు తాతని, సార్ యూ హ్యావ్ టు కమ్ అండ్ ఇనాగ్రేట్ మై లక్కీ స్టోన్స్ అన్నారు. ఇవాళ అందరూ పెట్టుకునే లక్కీ స్టోన్స్ అదే, ఇన్క్లూడింగ్ అమితాబ్ బచ్చన్ గారు కానీ ఎవరు కానీ అందరూ, నార్త్ టు సౌత్. తాత దాన్ని 7th floorలో ఆ బిల్డింగు ముంబైలో తాత వెళ్ళారు. ఇనాగ్రేట్ చేసేటప్పుడు ఆయన గణేష భక్తుడు. ఆయన గణేష్ స్పీక్స్ అని ఒక ఆర్టికల్ రాస్తారు ఆయన. ఎస్,
అప్పుడు తాత అన్నారు వన్ ర్యాట్ విల్ కమ్ నౌ సీ అన్నారు. 7th ఫ్లోర్కి ఒక ర్యాట్ గడగడగానే వచ్చి స్టేజ్ మీద వెళ్ళింది. తాత అప్పుడు బ్లెస్ చేశారు, ఇలా సిల్వర్ ఔరా వచ్చింది, పేపర్లో ప్రూఫ్తో సహా ఉంది ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్లో. దట్ ఈస్ మై గ్రాండ్ పా అండ్ ఐఎమ్ హియర్ హిస్ గ్రాండ్ డాటర్. దిస్ ఇస్ ద థింగ్ వాట్ ఐఎమ్ స్టిల్ కంటిన్యూయింగ్. హీ పాస్డ్ ఆన్ ద లెగసీ టు మీ. మీకు కూడా దివ్య దృష్టి అంటే ముందు జరగబోయే విషయాలు తెలుస్తాయి, మీరు కూడా ఒక ఛానలింగ్ చేస్తారు. ఇస్ దట్ రైట్ తులసి గారు? హౌ డు ఐ పుట్ ఇట్? I can tell this is going to happen, don't do it. I can tell this is very nice, this is the date తో సహా చెప్పగలను. ఎంతోమంది వాళ్ళకి, ఇంక్లూడింగ్ కోడి రామకృష్ణ పెద్ద కూతురికి ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు, ఫస్ట్ టైం చెప్తున్నాను. కానీ అందరికీ చెప్పింది, తనే చెప్పుకుంది. కోడి రామకృష్ణ భార్య వాళ్ళ కూతుర్ని అడిగితే చెప్పేస్తుంది. 8 ఏళ్ళలో ఎంత పిల్లలే ఉంటారని చెప్పారట. నేను డేట్తో చెప్పాను, ఇదే ఆడపిల్ల అని పుడుతుందన్నాను. ఎగ్జాక్ట్గా అదే డేట్లో షీ డెలివర్డ్ అ గర్ల్ బేబీ. ఏ డాక్టర్ పుట్టదని చెప్పిన పేరు తిరిగి. ఇది నా అహంకారం కాదు, నేను ఇలా చెప్పుకొని కూడా కాదు. ఇదేదో నాకు తెలిసింది, నాకు ఏదో ఒక వైపు వస్తుంది, నేను చెప్పగలను అంతే. ఇట్స్ కమింగ్ ఫ్రమ్ హియర్, ఐ కెన్ ఓన్లీ పాస్ ఇట్ ఆఫ్. తల్లికి నాడిలోంచి ఎలా వస్తుందో పాపకి ఫీడు, నాకు అలా వస్తుంది. ఈ పాప వదులుతుంది అంతే బయటికి. ఐఎమ్ అగైన్ దట్ శంకరాభరణం తులసి. చాలా చాలా అద్భుతంగా ఉన్నాక చాలామంది ప్రముఖులకు కూడా మీరు చెప్పారు ఇలా. చాలామందికి. ఎలా వాట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ చెప్పండి. I really don't know what's happening. They've chosen, the design has chosen certain people. ఇందులో 20% ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఈ 20% వల్ల 80% బ్యాలెన్స్ అవుతుంది వరల్డ్లో. మీకు ఈ గిఫ్ట్ ఉందని ఎలా తెలిసింది మీకు? మా తాతయ్యకు ఉండేది కదా. ఆస్తి ఎవరికి ఇస్తారు? తులసి అని పేరు పెట్టిన ఈ తులసికి మాత్రమే ఇవ్వాలనుకున్నారు. ఎప్పుడు అంటారు, ఈ పేరు భలే పెట్టింది అమ్మమ్మ నీకు అంటారు. సో ఇప్పుడు మరి ఈ గిఫ్ట్ తోటి మీ జీవితం గురించి కూడా మీరు తెలిసేసుకుని ఉంటారు కదా బాగా. ఏం తెలుసుకున్నారు మీ జీవితం గురించి? అక్క తెలుసుకోవచ్చా, అడగచ్చా? ఏం తెలుసుకున్నాను అంటే, తప్పు అని తెలిసి చాలా తప్పులు చేసినప్పుడు అది తప్పు కాదు అని దాన్ని సరిదిద్దుకున్నాను కదా, అక్కడ మొదటిసారి నేను ఏంటనో నేను తెలుసుకున్నాను. ప్రతి వాళ్ళు పుట్టంగానే రాముడో బుద్ధుడో అవ్వడు. అందుకే కృష్ణుడు దేవుడు, రాముడు దేవుడు అని ఎందుకన్నారంటే, వాళ్ళు చేసింది, వాళ్ళు బతికింది మనం నేర్చుకుంటే అప్పుడు మనము అది అలా ఉండాలి అని ట్రై చేయడానికే గుడి అని పెట్టారు. సో నేను ఫస్ట్ నేర్చుకున్న పాఠం ఏంటంటే, నువ్వు నిన్ను సరి చేసుకోవడానికి నీ చేతుల్లోనే ఉంది. అవతల వాడెవడో వచ్చి నీకు అడ్డుపడ్డమో, నీ జీవితానికి ఇది చేయడమో ఏది ఉండదు. నువ్వు మాత్రమే కారణం అన్నది మాత్రమే ఫస్ట్ తెలుసుకున్నాను. ఇది తెలుసుకోవడానికే 50 ఏళ్ళు పట్టింది. చాలా వింటుంటే అద్భుతంగా ఉంది. అంటే ఒక చాలా బాహ్య ప్రపంచంలో ఉండే ఒక వృత్తి మీది, ఒక చాలా ఆంతరంగిక ప్రపంచంలో ఉండే మీరు, అంటే ఈ గిఫ్ట్తో మీకు అవన్నీ తెలియడం అన్నీ, ఈ రెండింటినీ మీరు 2 చక్రాల్లాగా నడిపించుకుంటున్నారే, అది అడ్మైరబుల్ చాలా. తాతయ్య అనేవారు, నువ్వు తులసిగానే సినిమా ఇండస్ట్రీలో ఉంటారంటే ఎందుకు ఇలా అంటున్నారు తాతయ్య అని. లైట్గా అలా చెప్పి వదిలేస్తారు ప్రతిదీ. తర్వాత అర్థమవుతుంది, అమ్మో ఎందుకు ఇలా అన్నాడు ఈ తాతయ్య అంటే. ఐ సెడ్ ఓకే గుడ్, లెట్స్ రాక్ అంటాను నేను. నేనుగానే కదా ఉండాలనుకున్నాను, ఉన్నాను కదా, నేను ఉన్నాను కదా. ఇది అక్క, ఇది అస్ట్రాలజీ కాదు, ఇది ఒక దివ్య దృష్టి అంటారా? దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ అస్ట్రాలజీ. పాయింట్ 1, అస్ట్రాలజీ ఈజ్ వాట్, దో మై గ్రాండ్ పా హిమ్సెల్ఫ్ was a superior in astrology. It is all the time. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్పగలను. తమిళ్లో తెలుగులో అంతా ఏమంటారు, శనీశ్వరుని అన్నిటికీ సాయి అంటాను కాబట్టి ముందు సాయి శనీశ్వర అని వస్తుంది. నేను గురువుని తెచ్చేసుకుంటాను ముందు. గురువు ఉంటే గైడెన్స్ వెళ్ళిపోతుంది అన్నమాట. అక్కడ నాకు ఎక్కువ బలం ఉంటుంది ఎప్పుడు, గురుబలం. సో గైడ్ కావాలి కదా. ఫారెస్ట్లోకి వెళ్ళేప్పుడు ఇది కాదు, అటు వెళ్ళక ముళ్ళు ఉంటాయి, అటు దెయ్యం ఉంటుంది, అటు ఇది ఉంటుంది, ఏదో చెప్పాలి కదా. దెయ్యం కాదనుకోండి, పులులు అవి ఉంటాయి, అటు వెళ్ళొద్దని అనడానికి ఒక గైడ్ కావాలి కదా. సో ఆ గైడ్ నాకు బాబా. సో సాయి గణేష్ అని వస్తుంది ముందు. సో ఏమైందంటే, సో ఇప్పుడు ఏమంటారు, ఆ చార్ట్ వేశారు అస్ట్రాలజీ. ఓకే, ఇది ఇప్పుడు ఒక 1 వీక్ బ్యాక్ ఊరికే అనుకుంటాను. నేను చదవను, ఐ డోంట్ రీడ్, ఐ డోంట్ డూ ఎనీథింగ్, ఐ జస్ట్ సిట్ అండ్ ఐ గెట్ ద థింగ్స్ అనమాట. సో ఇప్పుడు అక్కడి నుంచి ఒకడు పైన మేడ మీద ఉన్నవాడు ఈ బీదోడిని చూసి, సో కాల్డ్ బీదోడు అనుకుందాం, అయ్యో ఈడు ఇలా ఉన్నాడేంటి అని అనుకుంటాడు. వీడు అక్కడి నుంచి చూసి, ఓ వీడికి ఎంత డబ్బు ఉందా అనుకుంటాడు. ఇది అయిపోయిందా,
వీడు అక్కడికి వెళ్తాడు ఒక సైకిల్లో, వాడు కిందకి వస్తాడు. వచ్చాడా, అప్పుడు వాడు సేమ్ డైలాగ్ వస్తుందా, ఇవి లేనివాడు ఉన్నవాడయ్యి ఉన్నవాడు లేనైనప్పుడు ఏమవుద్ది, వాడు అక్కడి నుంచి నీచంగా చూస్తున్నాడు కదా, అదే నీచం. సాటర్న్ నీచ పార్వలో ఉంది అంటారు కదా తమిళ్లో అంటారు, అదే కదా. మరి వాడు ఆ పై నుంచి కింద చూసాడు, ఈ ఇంట్లో ఉన్నాడు ఆ ఇంట్లో ఉన్నాడు, ఎవడున్నాడు, నేనే ఉన్నాను, ఏ ఇంటికి వెళ్ళాలి నేనే కదా వెళ్ళాలి. అవునవునవును. సో ఇది ఇంత సింపుల్గా ఉంది కదా. చాలా సింపుల్. దిస్ లాస్ట్ వీక్ ఐ వాస్ జస్ట్ థింకింగ్, అవును కదా నీచ పార్వ అంటే ఇదా, ఓకే నీచ పార్వ అంటే తమిళ్లో చెప్తున్నాను. చంద్రుడు నీచంగా ఉన్నాడు, ఇది నీచంగా ఉన్నాడు, ఎస్ ఇదంతా సైకిల్ కదా, చంద్రుడు అక్కడే ఉండిపోడు కదా, అక్కడి నుంచి వెళ్ళాలి కదా ఎక్కడికో చోటికి. సో అదే కదా గ్రహ బలం అనేది. సో దట్ ఈస్ వాట్ ఈస్ అస్ట్రాలజీ అబౌట్. మ్యాథ్స్, సైన్స్, జియోగ్రఫీ ఈజ్ వాట్ ఈస్ ఆల్ అబౌట్ లైఫ్. సో ద నేచర్ ఈస్ గైడింగ్ యూ ఎవ్రీ టైమ్, రైట్? ఇఫ్ యూ కెన్ కనెక్ట్ విత్ దట్, ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. అక్క మీరు ఇంత ఫోర్త్ రైట్గా వెళ్ళి అందరికీ మీరు చెప్తారు ప్రేమతోటి, కన్సర్న్ తోటి, మీకు స్ఫురించిందని చెప్పి, అందరూ హౌ డు దే రిసీవ్ ఇట్? మోస్ట్ ఆఫ్ దెమ్ it's only positive people who come to me. Meta world I don't care, but then I know that is also the part of the design. But eventually they come back and they completely surrender to me. నేను చెప్పింది కరెక్ట్ అండి అని. సో ఐ సెడ్ డోంట్ సరెండర్ టు మీ, నా నిమిత్తం మాత్రమే, నేను ఊరికే కొరియర్ సర్వీస్ అని మీకు చెప్పాను. వాడు ఎవడో చెప్తున్నాడు, నేను ఇలా చెప్తున్నాను, నాకు తెలీదు, నేను ఓనర్ కాదు ఈ మాటలకని చెప్తున్నాను. బట్ ఐ డోంట్ నో. 1 రూపీ ఇచ్చి నువ్వు ఇది కొంటావంటే ఏమంటున్నారు, ఈవిడ 1 రూపీ ఇచ్చి కొన్నారే ప్రతి వాళ్ళు. ఇల్లులు కొనుక్కున్నారు, కార్లు కొనుక్కున్నారు, నేను ఇచ్చాను నేను చెప్పట్లేదే, నాకేదో అనిపిస్తుంది నేను చేశాను, అది పిచ్చేవని ఏదనేవని, బట్ అయ్యింది కదా. ఇప్పుడేం చెప్తావు, వాడు మొక్కే దీంట్లో నేను బోనస్గా ఉన్నాను, ఎక్కడో ఉన్నాయి ఆ పిచ్చింది చల్లగా ఉన్నాయి అంటున్నాడు, బాగానే ఉన్నానుగా. ఫ్యాసినేటింగ్ నిజంగా. అసలు వింటుంటే ఈ ఫ్యాకల్టీస్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు అక్క? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందంగా యాక్ట్ చేయడం, ఉండడం అదొక చాలా రేరు టైప్. అంటే అమ్మగా ఇలా మెరిపించే వాళ్ళు తక్కువ, ఎంతమంది? స్వప్న, దీనికే చాలా మంది కత్తులు కటారాలు పెట్టేస్తున్నారు నా మీద, ఎవ్వరూ లేనట్టు దీన్నే పిలుచుకొచ్చి దీన్నే చేయించాలి అని. అవును, పోటీ ఉంటుంది అక్క, అమ్మలకు కూడా పోటీ. నాకు తెలియదమ్మా, నాకు మట్టుకు నేనే పోటీ. నా గోల్ ఎలా ఉంటుందంటే, నా సంసారం నా ఇది, నేను వచ్చాను అనుకో, ఈ షార్ట్ కరెక్ట్గా ఆయన అనుకున్నట్టు చేసాము, అందులో అంతవరకే. చిన్నగా లైట్గా పిచ్చి ఉందని నాకు ఇప్పుడే తెలుస్తుంది స్వప్న. సో మీరు పోటీ పడే అమ్మలందరూ అందరికి ఏం చెప్తారు? అయితే నేను పోటీ పడే ఎవరు వాళ్ళు ముందు? మీరు కాదు, మీతో పోటీ పడే అమ్మలందరూ వాళ్ళు ఎవరు చెప్పు ముందు, నాకు తెలియదు. నాకు అసలు ఐ డోంట్ నో ఎవరెవరున్నారు మనకు అమ్మలు. అఫ్ కోర్స్ మీతో జయసుధమ్మ చాలా సీనియర్, ఆవిడ చాలా అద్భుతమైన అమ్మ క్యారెక్టర్లో ఉన్న ఆవిడ ఇంకొక డిఫరెంట్ జనరేషన్. ఇప్పుడు ఎవరున్నారు మనకి హేమ గారు, మన నదియా, మన ప్రగతి గారు, సుధా గారు, వీళ్ళందరూ అమ్మ క్యారెక్టర్స్లో ఉన్నారు. మీకేమన్నా ఉంటుందా, కాంపిటీషన్ ఉంటుందా? అయ్యో, వాళ్ళందరూ నాకన్నా ఎంత గ్రేట్ పాత్రలు చేశారమ్మా, ఆల్రెడీ ఇంకా చేస్తున్నారు. నేను వాళ్ళ ముందు శంకరాభరణం తులసి, శంకరంగాడు వీడేంటి, వీడు పిచ్చినా కొడుకు వీడు, చిచి నాతో అసలు ఎప్పుడూ లేదు తల్లి. పోటీ దేంతో ఉండాలి, నాతో ఉండాలి. నాకు అవతలతో ఉన్నప్పుడు ఇంకా పోటీ ఏంది, నువ్వు అక్కడే ఓడిపోయావు. నేను నీతో పెట్టుకుంటే అసలు నువ్వు స్వప్న కదా, నీది నీకే కదా, తులసికే కదా. నీకు ఆకలి వస్తే నేను ఎలా తినగలను, నాకెలాగిస్తాడు ఆ భోజనం? నీ భోజనం నీకే ఇస్తాడు, నువ్వే తినాలి. ఎవరికి ఎంత ఆకలి వేస్తే అంత భోజనం ఉందంటారు. అయితే ఆకలి వేస్తే సరే, కరెక్ట్, అది కరెక్టు. ఆ టైంకి ఎవరికైనా అది నిర్ణయించి పట్టింది కదా, ఎవ్రీ గ్రెయిన్ మీద మన పేరు రాస్తుందని పెద్దోళ్ళు ఎందుకు చెప్పారు? ఎవరి పాత్ర మీద కూడా నీది నేను నోట్లోంచి మరి లాగేసుకుని తినేయలేను స్వప్న, అలా కుదరదమ్మా, తప్పమ్మా అది. ఇది సరి, సూపర్. సొన్నింగా అసలు శంకరం ఎంత అద్భుతమైన విజ్ఞత, అందం, అభినయం అన్నీ. ఏం తక్కువ తులసక్కకి? ఏమీ లేదు, అన్నీ ఎక్కువే. అయ్యో, ఇప్పుడు ఆ తరం మీరు ముగ్గురు గురించి మాట్లాడారు. ఈ తరం ఇద్దరు అద్భుతమైన డైరెక్టర్స్ గురించి అడగబోతున్నాను. ఒకరు ఈ తరం అంటే మరీ ఈ తరం కాదు, మధ్యలో తరం, రామ్ గోపాల్ వర్మ గారు. ఒకరు కృష్ణవంశీ గారు. రామ్ గోపాల్ వర్మ పాపా, మా తమ్ముడు కృష్ణవంశీ పా, అంతేనా? అయ్యయ్యో అమ్మ, ఏమని చెప్పగలను, ఒక కంత్రికి పుట్టిన కంత్రి అనేవాళ్ళు కింద పిల్లల్ని చూస్తే. ఆ రాముకు అంటే అమ్మో, ఆయన ఏంటి అసలు ఇంకా అలాగే ఉన్నాడు స్వప్న. మొన్నే ఒక్క సినిమా చేశాను, కొండ.
నేనన్నాను, ఏంటి రాము నీ గురించి విన్నాను, కొత్త తులసిని చూపించాడమ్మా. నేను అన్నాను, నన్ను చూపించినంత కన్లా, ఏం షార్ట్ డిజైనింగ్ ఆ అబ్బాయిది. ఇంకా అందరూ రాము జీనియస్ జీనియస్ అంటే ఆ జీనియస్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. 55 years పట్టింది నాకు ఆ జీనియస్ని చూడ్డానికి. అండ్ ఐ సెట్ ఐ కంప్లీట్లీ సరెండర్ టు యూ అని పెట్టాను. అంత ఏం స్పెషల్ అనిపించింది? వాట్ అ టెక్నీషియన్ అమ్మా. ఆయన సినిమాలు చూసి అంటున్నారా? మొన్న వర్క్ సినిమా చూసింది పక్కన పెట్టేస్తే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంటుంది. నేను ఐ సీ ద బాస్ నౌ డైరెక్ట్లీ. సో ఐ విట్నెస్ ద బాస్, ఐ విట్నెస్ దట్ సో కాల్డ్ రాము ద జీనియస్ అనేవాళ్ళు కదా. ఐ విట్నెస్ యూ నౌ. అమ్మా అని అలా మెస్మరైజ్లో ఉండిపోయాను. గ్రేట్. ఇంకా నా తమ్ముడు వంశీ అంట, చక్కగా ఒక తల్లి పండగ వచ్చిందంటే పులిహార వండి ఇది వండి పొద్దునే లేచి ఇవన్నీ చేసి పిల్లలు బాగుండాలి అని చేసి పండగని అలా రెడీ చేసి పెట్టేస్తుంది. అది నా తమ్ముడు వంశీ. నా తమ్ముడు అసలు ఆయన అలాగా ఇలాగా వేసి గారెలో పక్కన పులిహోర పక్కన పాయసం పక్కన అలా వడ్డించేసాడు అంతే ఇండస్ట్రీకి. ఇప్పుడు నీకేం కావాలో ఆకు పంట తెచ్చుకో పెట్టుకో, ఇదిగో వంశీ ఇదిగో గారి, అదిగో పాయసం, నీకు పులిహార ఇష్టం ఇదిగో ఇక్కడ ఉంది, పప్పు నెయ్యి అక్కడ ఉంది, పొడి కావాలి అదిగో అక్కడ ఉంది, ఏది కావాలి నువ్వు పెట్టుకో, ఆకు ఇదిగో ఆకు మాత్రం తెచ్చుకో. అది నా తమ్ముడు వంశీ. సో మీకు వంశీ గారు ముందు పరిచయం, రమ్యకృష్ణ గారు ముందు పరిచయమా? రమ్య డాన్స్ క్లాస్లో. మీరందరూ ఒకటే క్లాస్? నాకన్నా జూనియర్ డాన్స్ క్లాస్లో తనును విజయశాంతి, ఇంకా చాలా మంది ఉన్నారు మా డాన్స్ క్లాస్లో. అందరూ జయసుదక్క అందరూ అక్కడికి వెళ్ళాల్సిందే. కూచిపూడి అంటే అక్కడే. శ్రీప్రియ గారు, హేమమాలిని గారు, హేమమాలిని గారితో కూడా పర్ఫార్మెన్సెస్ చేశాను నేను. ఇప్పుడు ఆ పార్శ్వం అంతా ఏమైందక్క? ఇప్పుడు డాన్స్ చేస్తున్నారు అంటే ఇంట్లో కాకుండా? ఎవరు? మీరు బ్యాలెన్స్లో కానీ? నేను అప్పుడప్పుడు పిచ్చి వచ్చినప్పుడు ఇలా గెంతేస్తూ ఉంటాను. మొన్న చాగంటి గారు ఏంటది చాగంటి గారు శంకరాభరణం 3 రోజులు పుష్కరం చేసినప్పుడు, అవును గురుగారికి తప్పకుండా తెలిసేమో, చాగంటి గారి ప్రవర్తన చూసి ఐ వాంటెడ్ టు గివ్ హిమ్ అ రిటర్న్ గిఫ్ట్. బ్రోచేవారెవర పాట ఒక పిల్ల పాపం అలా అపశృతిలో చేసేస్తూ ఉంది, నేను స్టేజ్ మీద ఇలా చీర దోపేసుకుని చేసేసాను. అబ్బా. ఇంకా చాగంటి గారు వెళ్ళి మంజు భార్గవి గారిని రిక్వెస్ట్ చేశారు, వెళ్ళింది మీరు కూడా వెళ్తే బాగుంటుందని. అక్క పైకి వచ్చారు, అక్క కూడా చేశారు. అప్పుడు కింద నుంచి విశ్వనాథ్ గారు అది అయిపోయాక ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి అలా కూర్చుని ఆయాసం వచ్చి నీరసం వచ్చి, ఈ వయసులో అలా గెంతలేము కదా, గెంతాను. కానీ అప్పుడు విశ్వనాథ్ గారు ఇలాగని ముద్దు పెట్టారు. అప్పుడు ఆయన అన్నారు, మహాభాగ్యం తల్లి నువ్వు ఆ సంక్రాన్ని వాళ్ళు చూపించావన్నారు. నేను చెప్పాను ధన్యోస్మి సార్ అని చాగంటి గారికి చెప్తే, చాగంటి గారికి హారం నా చేత వేయించారు గురుగారు. ఇంతకన్నా ఏం కావాలి? బ్లెస్డ్. ఇంకా ఒకసారి బ్రోచేవారెవర పాడరా ప్లీజ్. ఓ చతురాననా దివందిత నీకు పరా కేలనయ్యా, ఓ చతురాననా దివందిత నీకు పరా కేలనయ్యా, నీ చరితము పొగడలేని నా చింత తీర్చి వరములిచి వేగమే సనిద పదని సని నిద పమ పగమా గమ పదని సనిద పమ నిద పమ గమ పద మగరి సమా సమ గమ పదని ససరిని నిని సదా దదని పాదమ పదని సాని దప మగమని దని పదమ పదని సమాగరి సాని దప సాని దప మగమ పదని బ్రోచేవా రెవరురా. బ్యూటిఫుల్ మెమరీని తీసుకొచ్చారు మీరు. మహాభాగ్యం పాడి మైసూర్ వాసాచారి. సో అక్క మీరు అన్ని భాషల్లో నటిస్తూ డిఫరెంట్ సిటీస్లో ఉంటారు, ఇవి చేస్తుంటారు. మీకు స్థిమితంగా మిమ్మల్ని ఉంచే ఒక్క విషయం ఏమన్నా, వాట్ కీప్స్ యూ కామ్ ఇన్ ద, అంటే దండం పెట్టుకుంటారా,
మెడిటేషన్ చేసుకుంటారా, ఏం చేస్తారు? ఏమీ చేయదు. అబ్బా సూపర్. నేను డీప్గా ఎక్స్ప్రెషన్తో అడిగితే క్వశ్చన్ ఏమీ చేయనని చెప్పారు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. వంట చేస్తారా? బ్రహ్మాండంగా. ఏం చేస్తారు? అన్ని వంటలు చేసేస్తా. నువ్వు ఏదని అడక్క, నేర్చుకుని మరి వండేస్తా. అంతే. కొత్త కొడంబు ఏ వడుకు ఎల్లి మొత్తం అసలు తొగలి గోంగూర పచ్చడి ఎంత బాగా చేస్తాను. పప్పు గోంగూర దున్నేస్తా. వంట నాతో పెట్టుకోక. అంతే. వంటింట్లోకి రావాలి అయితే. తప్పకుండా రావాలి. మెడ్రాస్ వచ్చినప్పుడు నువ్వు రావాలి. అక్క, మీ అబ్బాయి కోసం వాట్ ఈస్ యువర్ డ్రీమ్? అమ్మగా ఏమీ లేదు. వాడేదో డ్రీమ్ పెట్టుకుంటాడు, వాడు చేసుకుంటాడు. నేను ఎందుకు వాడి కోసం డ్రీములు కనాలి? బాబో, ఇవాళ మాకు అందరికి ఒక టన్ ఎనర్జీ వచ్చింది మీతో మాట్లాడమే. ఏం వచ్చిందో తెలీదు. రేపు సినిమాలు వస్తున్నాయో పోతున్నాయో దాన్ని బట్టి ఉంటుంది. ఇంటర్వ్యూ పెట్టి అసలే 1.5 సినిమా ఇస్తూ ఉంటాడు అప్పుడప్పుడు ఎవడికొత్త వచ్చి. అది పోయింది అనుకో, దీంతో ఇంకా హాయిగా చక్కగా నువ్వు చెప్పినట్టు వంటలు చేసి పెడతాను, వచ్చి తిను ఇంటికి హ్యాపీగా మనం. కానీ మీరు ఇప్పుడు వెలుగుతున్నారు కదా, మీరు అన్ని సినిమాలు మంచి ధనుష్తో సినిమా చేస్తున్నారు. వాళ్ళే కావాలంటే పిలుస్తారు, వెళ్తాం, చేస్తాం. ఇది వస్తుంది రాలేదు, రెండూ లేదు నాకు. ఇది వచ్చింది లేదు. మొన్న నేను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినప్పుడు గురువుగారిని చూశాను. వచ్చిందని పట్టుపరికి నీళ్ళు వేసుకుని గెంతులు లేవు ఇంట్లో అన్నారు. చూడండి ఎంత పెద్ద మాట అది. ఏదో వచ్చింది అని ఇది లేదు, రాలేదని ఇది లేదు. ఏది ఉండాలి అది ఉంటుందిగా ఎప్పుడు. అంతేగా. నేను ఎప్పుడు బిజీగా ఉన్నాను. అమ్మ, నాకు 4 కుక్క పిల్లలు ఉన్నారు. చక్కగా హాయిగా స్నానాలు అవి చేసి చాలా కంగారుగా ఉంటాను ఇంట్లో షూటింగ్ కన్నా. 4 కుక్క పిల్లలు. నువ్వు వస్తే నీకు ఖాళీ ఉంటుందో లేదో నాకు తెలీదు. నీకు వంట చేసి పెట్టడానికి కూడా మాట ఇస్తున్నా ఇప్పుడే. కుక్క పిల్లలే. నేను అసలు బోల్డ్ పనులు. నేను కాకులు వస్తాయి పొద్దున, పక్షులు వస్తాయి, ప్యారెట్స్ కి పైన పెట్టాను ఒకటి. అమ్మమ్మ చాలా బిజీగా ఉంటాను నేను ఇంట్లో. మరి మనిషి పిల్లలకి టైం ఎప్పుడు? మనిషి పిల్లలు చూద్దాం, వాళ్ళ కర్మ కదా. వచ్చి ఆ పప్పు ఎలా తేలిందో ఆడి కర్మ ఆడు తింటాడు. అంతే. నీకు అంతే. అంతే. సూపర్. వాళ్ళకి అవ్వాలే. ఏది ప్లాంట్ కాదు లైఫ్ లో మంది. అప్పుడప్పుడు అది ఏదేది అలాగే జరుగుద్ది. చచ్చినట్టు చస్తాం. ఏం చేస్తాం? ఇప్పుడు నాతో నువ్వు పట్ల ఈ ఇంటర్వ్యూ పెట్టుకుని అయ్యో బాబో ఎంత జాన్ ఆగే అంటారు. అబ్బా, నువ్వు ఇదిగో నన్ను ఏదో చేసేటట్టున్నావు. అసలే ఇది జానుడు ఉంది అంటున్నారు. అసలే నన్ను ఈ జానని నన్ను పెట్టి నన్ను ఎక్కించేకి పైకి. మామూలుగా నువ్వు అన్నట్టు వైబ్రెంట్ నువ్వు ఇలా అనేటప్పటికే ఎక్కేస్తుంటాను కొండ. నా కొడుకు అంటాడు, అమ్మా కామ్ డౌన్, సిట్ అంటుంటాడు వాడు. అరే ఓకే, సాయి నాకు తండ్రి అయ్యాడు అనమాట. నువ్వు అన్నావే నన్ను కుదురుగా పెట్టేది నా కొడుకు ఒక్కడే. నేను 20 మాటలు మాట్లాడితే వాడు ఇలా చూసి వాట్ అంటుంటాడు. ఏ లేదురా నువ్వు వెళ్ళి అంటుంటాను నేను. సో అలాగనమాట. సో ఓన్లీ వన్ సన్ కదా, పేరు సాయి అని పెట్టేసుకున్నాను. కడుపు ద్వారా జన్మనిచ్చింది ఒక కొడుకు. చాలా వరకు నా పిల్లలే అందరూ. ఐ వాంట్ టు సీ దెమ్ ఆల్ లైక్ దట్. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ సెడ్. సో ఐ మీన్ ఐఎమ్ జస్ట్ అంటే ఎంత దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది మహేష్ బాబు గారి డైలాగ్ మిమ్మల్ని. ఎందుకంటే మీరు తెర మీద వైబ్రెంట్గా ఉంటారు తెలుసు, బయట కూడా వైబ్రెంట్గా ఉంటారు తెలుసు. బట్ ఈ ఇతర కోణాలు ఏవైతే చెప్పారో మీకుండే అబిలిటీస్ అవి చాలా మాటలు రావట్లేదు. అంతే. అండ్ అన్నిటికీ మీరు ఎనర్జీ మీరు మళ్ళీ కంప్లీట్గా సమర్పించేసుకున్నారు. దట్ ఈస్ వాట్ ఈస్. ఈ మొత్తం దీనిలో మీకు ఇంకో విషయం కూడా నేను గమనించాను, నాకు తెలిసింది. మీరు అందరికీ ఇప్పుడు చిన్న అంటే ఏదైనా బాగుందంటే తీసి ఇచ్చేస్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళకి అవసరం అంటే బ్యాగ్లో తీసి ఇచ్చేస్తారు. మేకప్, జ్యువెలరీ, ఇది బాగుంది అంటే ఎలాగా? అంటే ఐ బిలీవ్ ఇన్ గివింగ్. నువ్వు ఇవ్వు, ఏదైనా అవనే, నాలెడ్జ్ అవనే, భోజనం అవనే, ప్రేమ అవనే, ఏదో అవనే, ఇవ్వు అంతే. ఇవ్వు అంతే. నువ్వు ఇవ్వు అంతే. నువ్వు ఇస్తే తెలుస్తుంది. మిగతా చెప్పమంటావా? నువ్వు ఇవ్వు, అది వస్తుందని కూడా ఇవ్వకూడదు. ఇవ్వు. కీప్ గివింగ్. యుల్ అండర్స్టాండ్ వాట్ ఐమ్ టెలింగ్. నువ్వు ఇస్తూ ఉండు అంతే. జస్ట్ కీప్ గివింగ్. మన పిల్లలకి, మన సొసైటీకి మనం నేర్పించాల్సింది అదొక్కటే మాత్రమే. ఇప్పుడు నువ్వు ఇవ్వట్లేదు ఇంటర్వ్యూ. ఏమి నేను ఇవ్వడం ఏంటి? నేను టేకింగ్ కదా. టేకును గివ్వుతున్నావు కదా. అలాగే మరి నీకు వస్తుందా లేదా మరి ఇప్పుడు? ఇది 1.5 మనిషో 2 3 చూస్తారు కదా తప్పకుండా. ప్రపంచంలో మీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కూడా నాకు తెలుసు. అవునా? అయితే మరి ఇది ఏంది? ఇది గివింగ్ కదా. ఇది గివింగే. గివ్వు. ముందు నువ్వు గివ్వు, అప్పుడు యు గెట్. అది ఫిలాసఫీ. అంటే ఇండస్ట్రీ
అంటే మీరు వచ్చిన టైంలో ఎస్పెషలీ ఒక ఇవాల్వింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు అమ్మాయిలు కొంచెం ఇబ్బంది పడతారు, ఇవన్నీ వినేవాళ్ళం. ఇప్పుడంతా ప్రొఫెషనల్గా తయారైంది. ఇది నిజమేనా? ఇబ్బంది పడతారు ఇన్ ద సెన్స్ అంటే కొంచెం యూనో బీయింగ్ అరౌండ్ మెన్, అది కూడా క్లోజ్ ప్రాక్సిమిటీలో, అక్కడ గోడలు గీతలు వేసుకోవడం కష్టం, ఎవరో, ఇవన్నీ విన్నవే మేము. అంతే. మీకేమనిపిస్తుంది అక్క? నేను అసలు వినలేదు కదా, నేనేం చెప్పమంటావు? అసలు విన్ను కూడా లేదు, చూడడం కూడా లేదు. మనం ఏం చెప్పాను, మనం అదేదో వేరే, అది ఇలా పెట్టేసుకుని అలా వెళ్ళిపోవడమే, గుర్రానికి పెట్టినట్టే. అంతే. సో నో లిసన్ నో టెల్, నో లిసన్ నో టెల్, నో టెల్. సూపర్, మీరు అసలు కేక. సో అయితే మరి ఇంత జీవితం మీరు చూసుకుని వచ్చి మీరు సాయి భక్తిలో మునిగి ఎప్పుడైనా సాయిబాబాని దర్శించుకున్నారా? ఎస్. నా తమ్ముడు చనిపోయాడు 1990 April 14th. ఇట్ వాజ్ అ న్యూ ఇయర్స్, తమిళ్ న్యూ ఇయర్స్ డే. చాలా అందంగా ఉంటాడు. నా కొడుకు ఎవరిలాగా ఉంటారంటే వాడే, ఎగ్జాక్ట్ జెరాక్స్ నా తమ్ముడు, చనిపోయిన తమ్ముడు. అప్పుడు తాతయ్య బ్రతికే ఉన్నారు, మా తాతయ్య. ఆయన మైలాపూర్లో ఉంటారు కాబట్టి ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేసి తెగ తిట్టాను ఆయన్ని. బాబా ఫోటోని ఇలా తోసేసాను. నువ్వు దేవుడా, నువ్వు కాపాడుతానన్నావు, ఏం చేసావు, నా తమ్ముడు ఏం చేశాడు అని ఇలా అకాలంగా ఏడవచ్చాను. చాలా బాగుండేవాడు, చనిపోయాడు 1990.